మంచు లక్ష్మి నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం గుండెల్లో గోదారి. అందమైన ప్రేమ కథతో దివిసీమ ఉప్పెన నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఆడియో హైదరాబాద్ గంధర్వ మహల్ సెట్లో విడుదలైంది. సంగీత దర్శకుడు ఇళయరాజా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు గుండెల్లో గోదారి చిత్ర యూనిట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. గోదారే రాదారై నన్ను నడుపుతోంది, గురువులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే, వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే. నా పని గురించి, నేను పనిచేసిన పిక్చర్ గురించి నా మాట్లాడడం ఎప్పుడు ఉండదు. ఏంటంటే ఫంక్షన్స్ అటెండ్ చేయను. అందరూ పనిచేసి ఒక పిక్చర్ మీకోసం చేసి అది బయటికి వస్తుంది. అది చూసి మీరు అప్రిషియేట్ చేస్తే దానికి మీనింగ్ ఉంటుందని, దీంట్లో ఇలా చేశాము అలా చేశాము, ఈ ట్యూన్ అలా చేశాను ఇలా చేశాను అనే అటువంటి మాటలు నాకు రావు. నన్ను నీతో నిన్ను నాతో కలిపింది గోదారి, నన్ను నీలో నిన్ను నాలో చూపింది తొలిసారి. ఏమవుతావో నాకు నువ్వు, ఏమవుతానని నీకైనా నేను అందించావు ఈ కొలువు. It was my dream to work with you, and our dream na poorta avadu anukunnandi, but thanks to Mohan Babu uncle and Lakshmi akka, because of you our dream ee roju poorta ayindi. I just wanted to act in your film okkasari, kani na paataki meeru you sang my song, my introduction song. That's like dream come true andi. Thanks a lot. So Kumar first ee kada naaku cheppinappudu నేను చేయనని చెప్పానండి. కారణం ఏంటంటే ఇట్ వాస్ టూ కాంప్లికేటెడ్, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం అండి అని చెప్పినప్పుడు ఒక 10 స్టాండ్ కుర్రోడు ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు నాకు ల్యాప్టాప్లో హీ జస్ట్ షోడ్ మీ వాట్ ఆల్ రీసెర్చ్ హీ డిడ్ అని చూపెట్టినప్పుడు అంత కష్టంగా అనిపించిన ఒక విషయం ఓ సింతేనా అనిపించింది. సో ఇట్ వాజ్ టోటల్ ఎఫర్ట్ ఆఫ్ మై డైరెక్టర్ అవుట్ హియర్. వీ ఆల్ జస్ట్ డిడ్ వాట్ హీ వాంటెడ్ అస్ టు డూ. అండ్ ఈరోజు ఈ సినిమా బాగా వచ్చింది. నేను చూసాను డబ్బింగ్ అప్పుడు. ద హోల్ క్రెడిట్ గోస్ టు కుమార్. కృష్ణవంశీ గారి దగ్గర ఒక 5-6 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత 2-3 ఇయర్స్ నేను డైరెక్ట్గా ట్రై చేశాను. అవకాశాలు రాక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఎంక్వైరీ చేసి లక్ష్మి గారు పిలిపించి నా కథ వినకుండా ఫస్ట్ నన్ను ఓకే చేశారు ఆవిడ. సో చాలా థ్యాంక్స్ అండి. దేవుడితో పనిచేశాను నేను. సో ఆయన పాటలు వింటూ నేను పెరిగాను. కళ్ళ కూడా అనుకోలేదు ఆయనతో వర్క్ చేస్తానని. వెళ్ళగానే యాక్సెప్ట్ చేసి ఎక్స్ట్రాడినరీ పాటలు ఇచ్చి తర్వాత నేను ఊహించిన దానికన్నా అద్భుతంగా ఉందండి. చాలా థ్యాంక్ యూ సార్. నాకు మాటలు రావట్లేదు. సినిమా చూసి బాబాయ్ అనుకున్నాను. హిట్ అయిన తర్వాత మీ ఆర్ఆర్ చూసిన తర్వాత షాక్ తిన్నానండి. నేను తీసిన సినిమానా ఇది నాకే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. భారతదేశంలో గర్వించదగినటువంటి మహా వ్యక్తి ఇళయరాజా గారు. మహా మనిషి. డబ్బు తీసుకోకుండా ఎక్కడికి మ్యూజిక్ సెట్టింగ్స్ రమ్మంటే అక్కడికి వచ్చి ఓన్లీ ఆ రికార్డింగ్ అప్పుడు ఆర్కెస్ట్రాస్కు డబ్బులు ఇవ్వాలని చెప్పి దానికి ఇవ్వమని, స్టూడియోకు డబ్బు కట్టాలి కట్టండి అని,
ఈ రోజు వరకు ఒక్క పైసా రెమ్యునరేషన్ తీసుకోలేదు అంటే ఏమనాలి ఆయన్ను? అంటే డబ్బు తీసుకున్నంత మాత్రాన గొప్పవాడని కాదు, మంచి మనసు. బిడ్డ ఫస్ట్ టైం సినిమా తీస్తూ ఉంది, డబ్బు తర్వాత, ముందు సినిమా విజయాన్ని కానివ్వండి అని మంచి మనసుతో చెప్పినటువంటి ఇళయరాజా గారికి రియలీ హ్యాట్స్ అప్ టు యూ అండ్ హృదయపూర్వక నమస్కారాలు ఇళయరాజా గారు. కథను ఓకే చేయకముందు కుమార్ని ఓకే చేశాను. అది నేను కుమార్ గురించి కాదు, రాజా మా ఊకడతారా ఉలికి పడతారా డైరెక్టర్ తీసుకొచ్చి ఇతను మంచి అతను, ఇతన్ని నమ్మి సినిమా తీయచ్చు అని తీసుకొచ్చాడు. సో థ్యాంక్ యూ రాజా. రాజాని నమ్మినందుకే నేను కుమార్ని నమ్మాను. అండ్ హీ డిడ్ంట్ డిసప్పాయింట్ ఎనీ ఆఫ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. సందీప్, ఆది. సందీప్ డబ్బులు అంటే నాకేమీ వద్దు, నేను సినిమా చేయాలి అన్నాడు. ఆది కథ వింటూనే ఎస్ అన్నాడు.